నమస్కారం, నా పేరు పద్మజ. సో మనం ఈరోజు కారక్ నేర్చుకుందాం. ఓకే, సో ముందు వీడియోలు చూసుంటారు, నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్స్ చేయండి. సో ఈరోజు మన టాపిక్ कारक. कारक అంటే ఏంటి? ओके, संज्ञा या सर्वनाम की वाक्य में संज्ञा या सर्वनाम की वाक्य में अन्य शब्दों के साथ स्थिति को प्रकट करना कारक कहलाती. సంజ్ఞాని సర్వనామాన్ని ఒక సెంటెన్స్లో తక్కిన పదాలతో ఒక స్థితిని పెడుతుంది. ఆ స్థితిని మనం కారక్ అంటాం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, రామ్నే రావణ్కు బాణసే మార. రామ్నే రావణ్కు బాణసే మార ఉంది కదా. సో ఈ సెంటెన్స్లో రామ్ అనేవాడు కర్త, రావణ్ అనేవాడు కర్మ, బాణ్ అనేది కరణ్ కారక్. ఈ మూడు కారకులు అన్నమాట. ఓకే, विभक्ति ఏంటి? विभक्ति प्रत्यय उन प्रत्ययों को कहते हैं जो संज्ञा या सर्वनाम का वाक्य में क्रिया के साथ संबंध प्रकट करने वाले शब्द या शब्दांश को कारक चिन्ह या परसर या विभक्ति चिन्ह कहते हैं. ఓకే, ఒక సెంటెన్స్లోని క్రియతో ఒక సంబంధం ఏర్పరిచిన ఒక ఆ పదాన్ని లేదా శబ్దాంశని, శబ్దాంశ అంటే శబ్దిక అంశ్ అంటే పూర్తి కంప్లీట్గా శబ్దం ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ సు ఆ ఇలాగంటాం కదా, అది శబ్దాంశం. సో దానికి కారక చిహ్న అంటారు, లేదా పరిసర్గ అంటారు, లేదా విభక్తి చిహ్న అంటారు అనమాట. సో ఈ కారక్ ఎన్ని? 8. సో ఫస్ట్ వన్ కర్త. గుర్తుపెట్టుకోవడానికి సింపుల్, कर्ता ने कर्म को करण से संप्रदान को के लिए आपादान से అలా బైహార్ట్ చేసుకోండి, ఈజీగా గుర్తుంటుంది అన్నమాట. कर्ता ने कर्म को करण से, ఇసే కరణ్లోని సే అవుతుంది కే ద్వారా, కే సాత్. ఓకే, నెక్స్ట్ కే బినా, కే జరియే, ఇవన్నీ వర్డ్స్ వస్తుంది. సంప్రదాన్ కో కే లియే ఆపాదాన్ సే అంటే రెండు సంజ్ఞల మధ్యన విడదీసే దానికి ఆ పదాన్ని సే యూస్ చేస్తారు. ఇక్కడ ఒక సే ఉంది, ఇక్కడ ఒక సే ఉంది. ఇక్కడ సాధనకి లియే और यहाँ अलग करने के लिए సెపరేట్ చేయడం గురించి ఈ సే వాడతారు ఆ పదాన్ని. ఒక్కొక్క దాని గురించి తెలుసుకుందాం, అప్పుడు తెలుస్తుంది. నెక్స్ట్ సంబంధం, కా కే కి, నా నేని, రా రే రి, అది. అలాగే అధికరణ్, మే పర్, సంబోధన్, హే అరే ఉఫ్ ఆది. ఓకే, సో మనం ఒక్కొక్క దాని గురించి నేర్చుకుందాం. ఫస్ట్ ఏంటి? కర్త कारक. कर्ता का प्रत्यय क्या है? ने प्रत्यय. వాక్య में काम करने वाला, ఎవరైతే పని చేస్తాడో అదే కర్త కారక్ అన్నమాట. దానికి సింబల్ ఏంటి? నే, కారక్ అని పడుతున్నాడు. ఈ నే ఎప్పుడు యూజ్ చేస్తా ఉంటే భూతకాల్ में क्रिया सकर्मक हो ने का प्रयोग किया जाता है. ఓకే, క్రియ సకర్మక ఉన్నప్పుడు, సకర్మక కర్మక నెక్స్ట్ వీడియోలో చదువుకుందాం. భూతకాల్లోని క్రియ సకర్మక క్రియలు ఆల్రెడీ చెప్పాను, సకర్మక అకర్మక అని. సో భూతకాల్ में क्रिया सकर्मक है तो ने का प्रयोग किया जाता है. ఓకే, ఈ సకర్మక అకర్మక గురించి మీరు నా ముందు వీడియోలో చూడండి, క్రియలోని ఈజీగా అర్థమవుతుంది. సో నే కర్త కారక్ है. భూతకాల్ में ఈ నే ఎప్పుడు యూజ్ చేస్తూ ఉంటే భూతకాల్ में క్రియ సకర్మకలో ఉంటేనే నే का प्रयोग होता है. భూతకాలని ఎప్పుడప్పుడు సామాన్య, ఆసన్, పూర్ణ और సందిగ్ధ భూతకాల్ में ही ने का प्रयोग होता है. ఈ నాలుగిట్లో ఎలాగా చూడండి. గణేష్ ने पाठ पढ़ा, ఇది సామాన్య భూతకాల్. గణేష్ ने पाठ पढ़ा है आसन भूतकाल. गणेश ने पाठ पढ़ा था पूर्ण भूतकाल. गणेश ने पाठ पढ़ा होगा संदिग्ध. ఓకే, మోహన్ ఖానా ఖాతా है, ఇది సామాన్య వర్తమాన కాలంలో కూడా వస్తుంది. మోహన్ నే దేఖా భూతకాల్. కామ్, ఇక్కడ కామ్ కర్నే వాలా మోహన్ నే దేఖా అని సెంటెన్స్ ఎగ్జాంపుల్ ఉంది కదా. కిస్నే దేఖా? మోహన్ నే దేఖా. సో ఇక్కడ నే మోహన్ ముందు ఉంది కాబట్టి మోహన్ అనేది కర్త అన్నమాట. ఓకే, నెక్స్ట్ సెకండ్ కర్మ కారక్. దీనికి ప్రతి ఏంటి? కో. या संज्ञा और सर्वनाम जो कर्ता के कर्म को प्रकट करता है. సంజ్ఞాని సర్వనామాన్ని కర్త తాలూకా కర్మని అనుభవిస్తుంది, దాన్ని కర్మకారక్ అంటాం. ఈ కో ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం? प्राणीवाचक शब्दों के साथ प्रयोग किया जाता है. ओके, ये लगा जैसे मोहन सीता को
देखा, मोहन सीता को देखा। ओके, किसको देखा? सीता को देखा। ఓకే, సో ఇది ప్రాణివాచక కదా, అందుకు. कभी कभी अप्राणीवाचक वस्तुओं व जानवरों की विशेषता को बताने के लिए भी को का प्रयोग करते हैं. सो यह लगा, मैंने एक हाथी को देखा. मैंने जानवर कहा, मैंने एक हाथी को देखा. उस लाल कोट को लाओ. कोट, ओके, लाल कोट, रेड कोट. సో అప్రాణివాచక వస్తువు కో వచ్చింది, కర్మ కారక్. ఇంకెక్కడెక్కడ యూస్ చేస్తారు అంటే बुलाना, सुलाना, कोसना, पुकारना, जगाना, ये क्रियाओं के कर्मों के साथ को का विभक्ति लगती है. फॉर एग्जाम्पल, मैंने हरि को बुलाया. सुमन ने शोभा को जी भर कोसा. ఇక్కడ बुलाया ఉంది కదా, అందుకు కోసా. అలాగే हमने उसे सवेरे जगा. उसे అన్నప్పుడు उस प्लस को, उसको వస్తుందన్నమాట. माँ ने बच्चे को सुलाया. पिता ने पुत्र को पुकारा. అలాగనమాట. నెక్స్ట్ ఇంకెక్కడ అంటే మారనా క్రియా का अर्थ जब पीटना होता है. ఇక్కడ మారనా అంటే పీటనా అని మీనింగ్ వస్తే కోక ప్రయోగం ఉంటుందన్నమాట. ఓకే, ఒకవేళ దాని మీనింగ్ షికార్ करना है तो విభక్తి नहीं लगती है, విభక్తి రాదు. ఎలాగో చూడండి, లోగో ने चोर को मारा. ఇక్కడ మారా అంటే ఏంటి? పీట, కొట్టారనమాట, అందుకే కో వచ్చింది. హరి నే बैल को मारा. ఇక్కడ కూడా కొట్టాడు కాబట్టి కో వచ్చింది. షికారి నే బాఘ మారా. ఇక్కడ కో రాదు. షికారి నే బాఘ మారా అంటే షికార్ కరా है. ఓకే, హంటింగ్. అలాగే మछुए ने मछली मारी. ఓకే, కభీ కభీ కర్మ లుప్త్ హో జాతా है. అప్పుడప్పుడు కర్మ కనిపించదు మనకి, కానీ ఉంటుంది, మనకి కనిపించదు, లుప్త్ హో జాతా है. సీతా ఫల్ ఖాతీ है. किसको खाती है? फल को खाती है. ఇక్కడ కో అని మీనింగ్ వస్తుంది కానీ కో అని రాయం. సీతా ఫల్ ఖాతీ है అంటే फल को खाती है. उसने पत्र लिखा అంటే पत्र को लिखा. अलग. इसमें क्या या क्यों प्रश्न करने पर कर्म कारक मिल जाता है. ओके, सिंपल ट्रिक है, सिंपल ट्रिक అది. थर्ड वन, करण कारक से प्रत्यय. जिसकी सहायता या साधन से कर्ता कर्म करता है. దేనితోటైతే కర్త పని చేస్తాడో, కర్మ పని చేస్తాడో దానికి करण कारक. एग्जाम्पल, जैसा लड़का पत्थर से मारा. किससे मारा? पत्थर से मारा. कहानी अपनी कलम से लिखो. किससे लिखो? कलम से लिखो. राम पुस्तक से कहानी पढ़ रहा है. किससे पढ़ रहा है? पुस्तक से पढ़ रहा है. ओके, कारक क्रिया के साधन का बोध कराने के, क्रिया के साधन का बोध कराने के. जैसे सीता चाकू से फल काटती. किससे फल काटती है? चाकू से కదా. సో క్రియ. నెక్స్ట్ ప్రేరితకర్త के साथ ప్రేరణ చేయడం వల్ల. सीता ने गीता से खत लिखवाया. सीता ने गीता से खत लिखवाया. అలాగే ఇంకొక మీనింగ్ ఏంటి? के साथ. जैसे लड़का पिताजी से चला అంటే పితాకి సాత్ చలా అని అర్థం అన్నమాట. ఓకే, సో ఇది కరణ్ కారక్. దీని ట్రిక్ ఏంటి అంటే इसमें किससे प्रश्न करने पर, किससे అనే క్వశ్చన్ అడగగానే ఏదైతే విభక్తి చిన్న దగ్గర ఉంటుందో అదే మీకు కరణ్ కారక్ అన్నమాట. నెక్స్ట్ సంప్రదాన్ కారక్, को के लिए ప్రత్యయ అన్నమాట. जिसके लिए कुछ किया जाता है. మనం ఒకరి గురించి ఏదైనా చేస్తాం అనుకోండి, ఓకే, और जिसको कुछ दिया जाता है. ఒకరికి ఏమైనా ఇచ్చామనుకోండి, इसका बोध कराने वाले शब्द ही అప్పుడు యూజ్ చేసే వర్డే సంప్రదాన్ కారక్. ఫర్ एग्जाम्पल, मोहन राम के लिए फल लाया. किसके लिए लाया है? राम के लिए फल लाया है. ओके, इंदुलोनी जिसे कुछ दिया जाता है या जिसके लिए कोई काम किया जाता है वह पद संप्रदान कारक है. जैसे भूखे को अन्न देना चाहिए, प्यासे को जल. ओके, అలాగా गुरु ही शिष्य को ज्ञान देता है. సో ఇందులోని సంప్రదాన్ कारक को के लिए అని వస్తుందన్నమాట. नेक्स्ट, कर्म और संप्रदान का एक ही विभक्ति प्रत्यय है को కదా. संप्रदान अंक कर्म
ఈ రెండిటికి ఒకటే కోచింగ్, అందుకే డిఫరెన్స్ అన్నమాట. ఏంటి డిఫరెన్స్? ఫస్ట్ చూడండి, संप्रदान का कोलोनी अव्यय के स्थान पर या उसके अर्थ में प्रयुक्त होता है, जबकि कर्म के को का के लिए अर्थ से कोई संबंध ही नहीं होता है. फॉर एग्जाम्पल, हरि मोहन को मारता है. किसको मारता है? मोहन को मारता है. ఇక్కడ హరి మోహన్ కో రూపాయి దేతా है అంటే ఇక్కడ ఏదో ఇస్తున్నాడు కాబట్టి, ఏదైనా ఎవరి గురించైనా మనం చేసినా లేదా ఎవరికైనా మనం ఇస్తేనే అది संप्रदान कारक అయిపోతుంది అన్నమాట. ఓకే, के हित, के वास्ते, के निमित्त आदि प्रत्यय वाले अव्यय भी संप्रदान कारक అవుతుందన్నమాట. ఓకే, నెక్స్ట్ ఏంటి? एग्जाम्पल, राम के हित लक्ष्मण बन गए हैं. ओके, राम के हित लक्ष्मण बन गए हैं. तुलसी के वास्ते, ఇక్కడ के हित के वास्ते కూడా సంప్రదాన కారకలో వెళ్తుందన్నమాట. मेरे निमित्त ही ईश्वर की कोई कृपा नहीं, अलगा. नेक्स्ट ఏంటి? आपादान कारक. आपादान कारक से अलग करने के लिए आपादान कारक का प्रयोग किया जाता है. इंदा का करण कारक से साधन आदि, यदि आपादान अलग करने के लिए संज्ञा या सर्वनाम से, ओके, संज्ञा लेकर सर्वनाम से किसी वस्तु या स्थान से अलग होने का बोध हो, उसे आपादान సెపరేట్ అవుతుంది అని తెలుస్తుందో అది ఆపదాన కారక్. పేడ్ సే ఆమ్ గిరా, ఇక్కడ పేడ్ సే ఆమ్ గిరా అంటే చెట్టుతో ఈ మ్యాంగో సెపరేట్ అవుతుంది, అందుకే ఈ సే అనేది ఆపదాన కారక్ అనమాట. యా కారక్ అలగ్ హోనే మే ఎక్కడెక్కడ యూజ్ చేస్తారంటే అలగ్ హోనే మే మెయిన్, ఫిర్ డర్నే మే, తులనా కర్నే మే, కంపేర్ చేసి, దూరీ బతానే మే డిస్టెన్స్ చెప్పినప్పుడు, సమయ అవధి టైం చెప్పినప్పుడు కూడా ఇసే का ప్రయోగ చేస్తారు. ఎందులోని? ఇసే ఆపదాన్ కారకులు. ఎగ్జాంపుల్ చూడండి, సురేష్ మాస్టర్ से डरता है, घर से स्कूल बहुत दूर है, शाम राम से श्याम बड़ा है, तुलना मैं 5 साल से पढ़ रहा हूँ. सो ఇది సమయావధి. ఓకే, नेक्स्ट है संबंध कारक. का, के, की, ना, ने, नी, रा, रे इवన్నీ संबंध प्रत्यय अన్నమాట. संज्ञा या सर्वनाम वाक्य में प्रयुक्त किसी अन्य संज्ञा या सर्वनाम का संबंध प्रकटता है. ఒక సంజ్ఞ వేరే సంజ్ఞతో సంబంధం చెప్తుంది. यह राम का रुमाल है కదా, ఈ రామ్ అనేది రుమాల్ అనేది సంజ్ఞ, సో దాని రిలేషన్ కా అని చెప్తుంది. यह राम की पुस्तक है, ఈ రెండు సంజ్ఞ, की అని సంబంధం చెప్తుంది అంటే రాముడిది అని. ఓకే, ఇంకెక్కడ యూస్ చేస్తారు? आदर सूचक के रूप में, ओके, के का प्रयोग होता है. जैसे श्याम के दादाजी, పెద్దవాళ్ళు కదా, సో రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు కూడా ఈ కేకే యూస్ చేస్తారు. ఇంకెక్కడ रिश्तेदारों से संबंधित संख्यावाचक विशेषण, रिश्तेदारों से संबंधित संख्यावाचक विशेषण से शरीर के अंगों के बारे में बताते समय के का प्रयोग करते हैं. जैसे दशरथ के 3 रानियां हैं, रिश्ता అయిపోయింది. मेरे 2 हाथ हैं, शरीर का अंग అయిపోయింది. సంఖ్యావాచక విశేషణలో కూడా అది యూస్ చేస్తారు. ఇంకెక్కడ యూస్ చేస్తారు? पास, आगे, पीछे, ऊपर, नीचे, यहाँ, सामने ఇవన్నిటికీ संबंध बोधक शब्दों को आगे के का प्रयोग होता है. फॉर एग्जाम्पल, राम पेड़ के पीछे खड़ा है కదా, राम पेड़ के पीछे खड़ा है, नहीं तो उसके आगे खड़ा है, అలాగని చెప్పే రిలేషన్ సంబంధ బోధक. ఇంకెక్కడ యూస్ చేస్తారు? इस कारक से अधिकतर कर्तव्य, कार्य कारण, मोल भाव, परिमाण का भी बोध होता है. कैसे? भारतेंदु के नाटक, किसके नाटक? भारतेंदु के. सोने का गहना संबंध, 5 रुपये का चाय मोल. ओके, नेक्स्ट है 10 मील की दूरी, परिमाण కదా. సో ఇంకెక్కడ सर्वनाम की स्थिति में संबंध कारक प्रत्यय रा, रे, री, ना, ने, नी हो जाता है. जैसे ఇక్కడ చూడండి, మేరా లడకా, ఈ మేరా అంటే ఎలాగా? మై ప్లస్ కా, ఇది సంబంధ బోధకే కదా, మై ప్లస్ కా మేరా. తుమ్హారా ఘర్, అప్నా భరోసా,
ఇవన్నీ ఇందులో వస్తుందన్నమాట. నెక్స్ట్ ఏంటి, అధికరణ कारक में पर, अधिकरण प्रत्यय ఏంటి में और पर. क्रिया को सूचित करने वाली संज्ञा या सर्वनाम के स्वरूप को अधिकरण कारक कहते हैं. ఓకే, క్రియ తెలిపేదానికి సంజ్ఞ సర్వనామం, ఓకే, దాని రిలేషన్ చెప్తుంది. క్రియకిని ఇంకా సంజ్ఞ సర్వనామంకి మధ్యన చెప్పేది అధికరణ కారక్. ఫర్ ఎగ్జాంపుల్ పుస్తక్ మేజ్ పర్ హై. ఓకే, పుస్తక్ మేజ్ పర్ హై, ఇది క్రియ చెప్తుంది కదా, ఎక్కడుంది బుక్, మేజ్ పర్ హై, టేబుల్ పర్ హై. పేడ్ పర్ తోతా హై. ఓకే, క్రియ చెప్తుంది పేడ్ పర్ ఏటుంది, తోతా హై. ఇంకెక్కడ యూజ్ చేస్తారంటే కభీ కభీ మే के अर्थ में पर और पर के अर्थ में మే का ప్రయోగం होता है. మే ప్లేస్లో పర్ ప్లేస్లో మే ఎలాగ యూజ్ అవుతుందో మనం అర్థం చేసుకోవాలి అంతే. దుకాన్ పర్ కోయి నహీ థా అంటాం, దుకాన్ పర్ కోయి నహీ థా, పర్ అంటే మే అని అర్థం ఇక్కడ. అలాగే నావ్ జల్ మే తైరతీ హై, జల్ మే అంటే నీటి లోపల మునిగిపోదు కదా, సో జల్ పర్ అని అర్థం. ఓకే, ఘర్ పర్ కోయి నహీ అంటాం, అంటే ఘర్ మే కోయి నహీ హై. ఘర్ పర్ అంటే ఇల్లు ఎక్కిపోం కదా, ఘర్ పర్ కోయి నహీ అంటే ఇంట్లో ఎవరు లేరు అని అర్థం. ఇంకొకటి ఏంటి, కభీ కభీ విభక్తి చిహ్న కా లోప్ హోతా హై. ఇది విభక్తి చిహ్న కా లోప్ హోతా హై. వహా సభా హోనే జా రహీ హై, అందులోని మే పర్ లోప్ ఉంటుందన్నమాట. సో మనం అర్థం చేసుకోవాలి, వహా పర్ అని అర్థం వస్తుంది. సో వహా సభా హోనే జా రహీ. అలాగే వహ ద్వార్ ద్వార్ భీక్ మాంగతా చల్తా హై, ఇది లోప్ ఉంది, మే లేదా పర్. సో ఇవి లోపం ఉంటుంది కాబట్టి ఇది విభక్తి చిహ్న కా లోప్ హోతా హై. ఇంకెక్కడెక్కడ అథ కినారే आश्रय दिनों यहाँ वहाँ समय जैसे पदों में प्रत्यय नहीं लगता, प्रत्यय नहीं लगता है. वह संज्ञा समय गंगा किनारे जाता है. ఈ కినారే అని వచ్చాం కాబట్టి అక్కడ ప్రత్యయ రాదు. जिस समय वह आया था उस समय मैं नहीं था. సో ఇక్కడ కూడా కారక్ రాదు. నెక్స్ట్ లాస్ట్ వన్ సంబోధన్ कारक. संज्ञा के जिस रूप से किसी के पुकारने का, ఎవరికైనా పిలిచిన లేదా సంకేత करना, इशारा करना या ध्यान बटाना, ఇలాగ వాళ్ళని ध्यान మళ్లించడం, चेतावनी देना, ऐसे भाव प्रकट करते समय संबोधन का प्रयोग करते हैं, संबोधन कारक कहते हैं. जैसे हे भगवान क्या हुआ, तो ना ओ भाई कहाँ भागोगे, ఓకే, ఓ భాయ్ కहाँ భాగోగే అంటాం, అరే క్యా హువా. సో ఇలాంటివన్నీ వర్డ్స్ ఏంటి, సంబోధన్ కారక్. ఓకే, మీకు నచ్చినట్టు సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ధన్యవాదములు.